హాయ్ ఈ వీడియోలో మనం పాలసీ బేస్డ్ యాక్సెస్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. ఇక్కడ ఏ సెక్యూరిటీ మెథడ్ దట్ grants or denies access to digital resources based on specific predefined rules and predefined పాలసీస్ బేస్ చేసుకుని ప్రీడిఫైన్డ్ యాక్సెస్ ఇస్తుంది. అన్లైక్ వరల్డ్ సిస్టమ్ manager PB looks at the full context of what they are doing, who are you, where are you, and device you are using and what time it is. ఓకే, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ డిస్కస్ చేసినవే. ఈ పాలసీ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్లో మనకి సబ్జెక్ట్ అంటే హూ, ఎవరు యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అతని ఎవరు యూజర్, ఎవరు కాంట్రాక్టరా, ఎంప్లాయరా, ఇవన్నీ కూడా చూస్తుంది. తర్వాత యాక్షన్, వాట్ దే వాంట్ టు డూ, అసలు అతను దేనికోసం ట్రై చేస్తున్నాడు, వ్యూ చేయడానికి, ఎడిట్ చేయడానికి, డిలీట్ చేయడానికి. అలాగే రీసోర్స్ ఆబ్జెక్ట్, వాట్ డిడ్ దే వాంట్ టు టచ్, సో దేన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఫైనాన్షియల్ రిపోర్టా, పేషెంట్ రికార్డా, ఇవి. తర్వాత ఎన్విరాన్మెంట్, ఎక్కడి నుంచి, సో టైం ఏంటి, ఐపీ అడ్రస్ ఏంటి, లొకేషన్ ఏంటి. సో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే రిమోట్ వర్క్ సినారియోలో సారా ఫైనాన్షియల్ అనలిస్ట్ వాంట్స్ టు యాక్సెస్ ద కంపెనీ పేరోల్ డేటాబేస్. సారా అనే అమ్మాయి ఓకే ఫైనాన్షియల్ అనలిస్ట్ కంపెనీ పేరోల్ డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తుంది. పాలసీ రూల్ ఏంటంటే ఫైనాన్షియల్ అనలిస్ట్ కెన్ వ్యూ పేరోల్ డేటా ఓన్లీ ఇఫ్ దే ఆర్ ఆన్ ద కార్పొరేట్ విపిఎన్ అండ్ ఇట్ బిట్వీన్ 9 AM టు 5 PM. సో 9 AM నుంచి 5 PM లోపల ఓన్లీ పేరోల్ డేటాని మాత్రం ఒక్క కార్పొరేట్ విపిఎన్లో మాత్రమే ఓపెన్ చేయగలుగుతారు. సినారియో ఏలో సారా లాగిన్ 2 గంటలకి ఆఫీసు ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అయ్యి ఓకే విపిన్ ద్వారా కనెక్ట్ అయింది. సో దీన్ని ఫైనాన్షియల్ పేరోల్ డేటాని యాక్సెస్ చేసింది, యాక్సెస్ గ్రాంటెడ్. ఇక్కడ పాలసీ రూల్ ఒకటి గుర్తు, దీన్నే పాలసీ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటున్నాం. ఓకే, సో అదే సారా ట్రావెల్స్ టు ద కాఫీ షాప్ అండ్ ట్రైస్ టు లాగిన్ అట్ 8 PM యూజింగ్ ద పబ్లిక్ వైఫై. సో ఇక్కడ ఏమవుతుంది, యాక్సెస్ డినై చేసింది. ఇవన్నీ కూడా రిలవెంట్ ఎగ్జాంపుల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.